ఎంపీ వి హనుమంతరావు స్పష్టం చేశారు. అందరూ తన గెలుపుకు సపోర్ట్ చేస్తారని తెలిపారు. ఇన్ని రోజులు ఖమ్మం పార్లమెంటు తన టికెట్ విషయంలో అడ్డు చెప్పిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన గెలుపుకు కృషి చేస్తారని మాట ఇచ్చారని వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుస్తుందని ధీమా చెప్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుతో మా సీనియర్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సంబంధించి ఇప్పటికే 4 అభ్యర్థుల్ని ప్రకటించింది. రెండో జాబితాకు సంబంధించి ఇప్పటికే కసరత్తు జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ నేత వి హనుమంతరావు ఉన్నారు. చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెండో అభ్యర్థుల జాబితా ఎలా ఉండబోతుంది? చూడండి, ఆచి తూచి ఎవరు బలమైన క్యాండిడేట్లు అనేది ఒకటి. రెండోది ఏంటంటే మేము ఇచ్చిన 6 డిక్లరేషన్స్ అమలు కావాలనేది బస్సు కానీ అదేవిధంగా ఇండ్లు కానీ 5 లక్షలు ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. తప్పనిసరిగా ప్రజలు మా మీద నమ్మికతో ఉన్నారు. అబద్ధాలు చెప్పిండు, నువ్వు 10 ఏళ్లలో ఏది అభివృద్ధి చేయలే, కేవలం మేము నాగార్జున సాగర్ మేము కట్టించినాం, శ్రీరామ్ సాగర్ కట్టించిన ఇన్నేళ్ళైనా అది ఒక్క పర్య కూడా కాయలే. నీది కుంగిపోయింది కదరా బాబు, మళ్ళీ దాని మీద అంటాడా కుంగిపోతే ఏమవుతుంది, దాని మీద బాగు చేయాలి. మరి కుంగిపోతుంది ఎందుకు చేసినావు? అందుగురించి ప్రజలలో అనుమానాలు ఉన్నాయి. అన్నిటికంటే నువ్వు ప్రజలను కలవలే. ప్రజలతో ఎన్నుకోబడినట్టు ముఖ్యమంత్రి ప్రజలు కనుక్కోతారే మమ్మల్ని మా ఓట్లతో గెలుస్తావు, మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని ప్రజలందరూ కోపంతో సోనియా గాంధీ ఇచ్చిన ఆ డిక్లరేషన్ నమ్మి ఓట్లు వేసిర్రు. ఆయన ఎన్ని చెప్పినా వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ మీద 14 సీట్లు గెలుస్తాం. తప్పనిసరిగా అటు బీఆర్ఎస్ అటు బీజేపీ 2 దుకాణాలు బంద్ చేయడానికి మా శాయశక్తుల ప్రత్యర్థులు ఆచి చూచి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. మీకు ఖమ్మం నుండి పార్లమెంట్ టికెట్ వస్తుందా? వస్తే పేపర్లు వస్తుంది కదా. నేను ట్రై చేస్తున్నా. నేను ఆ 7-8 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. ఆ ప్రాంతం అభిమానులు ఉన్నారు. ఆల్రెడీ 4 ఎస్సీ ఎస్టీలకు పోయినాయి, 3 జనరల్ ఉంటే 3 కూడా అగ్రకులాలకు పోయింది. ఆ తర్వాత మరి ఎవరు మా సిస్టర్ రేణుకా చౌదరికి రాజ్యసభ ఇచ్చారు కాబట్టి అక్కడ ప్రజలు అట్లీస్ట్ ఎమ్మెల్యే ఇయ్యలే, లోక్సభ కన్నా బీసీకి ఇవ్వమని అడుగుతున్నారు. బీసీ పాపులేషన్ 54% ఉంది. దానికే మన దీపా మున్షి గారిని అదేవిధంగా రోహిత్ చౌదరి గారిని కలిసి వచ్చిన న్యాయం చేయమని అడిగినారు. మీకు సీనియర్ నేత కదా, అంటే మీ టికెట్ రాకుండా అడ్డుకుంటారని ప్రచారం జరుగుతుంది. అసలు ఎవరు దానికి క్లారిఫికేషన్ ఇచ్చి నేనేం అడ్డుకుంటలేను, హైకమాండ్ ఇస్తే హనుమంతని గెలిపిస్తా అని చెప్పిండు. అది నో మోర్, ఏది దానికి రిప్లై అవసరం లేదు. ఆయన ఆల్రెడీ చెప్పారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారా? ఆయనని అన్నాడు కదా, నేను హనుమంతన్నకు వ్యతిరేకం కాదు, ఆయన హైకమాండ్ టికెట్ వస్తే నేను గెలిపిస్తాను కాబట్టి అది ఆ మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే నా తమ్ముడు, నేను అతనికి రాజకీయాలలో తెచ్చిన కాబట్టి ఎందుకు వ్యతిరేకం చేస్తుండో దేవునికి తెలవాలన్న తప్పితే ఆయన వ్యతిరేకం చేస్తలే అనే మాట కూడా దేవునికి తెలవాలన్న తప్పితే అది కూడా ఆయన ఏం కించపరచలేదు. ఆయన కూడా జవాబు చెప్పింది ఏంటంటే నేను హనుమంతనకు వ్యతిరేకం చేస్తలేను, తప్పనిసరిగా ఆయనకు టికెట్ వస్తే నేను ఇంటింటికి తిరిగి ఆయన అయ్యే మెజార్టీతో గెలిపిస్తాను. ఆ మ్యాటర్ క్లోజ్ అయ్యింది. కేసీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి భాష సరిగా లేదు, నేను అధికారంలో ఉన్నప్పుడు అట్లా మాట్లాడలేదు అంటుండే కదా, ఎలా చెప్తారు మీరు? నువ్వు గతంలో నువ్వు మాట్లాడిన రీతి ఎట్లున్నదిరా బాబు? సోనియా గాంధీనే కాకుండా మీరా కుమారి బిల్ పాస్ చేస్తే అది మీరనా బీరా అన్నావు, అనొచ్చావుగా ఆడపడుచును. నీ భాషలో కూడా మార్పు రావాలి, ఎందుకంటే నువ్వు ఓడిపోయినావు. ఇంకా కూడా నీకు ఆలోచన వస్తలేదు ఎందుకు ఓడిపోయినావు, దాని మీద నువ్వు సర్వే చేసుకో. ఎందుకు ఓటమి అయింది? ప్రజలు మేము దళిత బంధు ఇచ్చినా రైతు బంధు ఇచ్చినా ఎందుకు ఓట్లు వేయలేదు? డబ్బుల గురించి కాదు, నీ ఆలోచన విధానం ఎవరిని కలవక దొరలెక్క ఉన్నావు కాబట్టి దొరల పాలనదు ప్రజాపాలన కావాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ను గెలిపియంగానే రేవంత్ రెడ్డి ఇమీడియట్గా ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిరావు ప్రజాభవన్ చేశాడు. సెక్రటరియట్లు అందరూ పోతున్నారు. ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కలవకపోతే ఎవరికి చెప్పుకోవాలన్న కోపంతో ఓడగొట్టింది అనేది చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని పార్లమెంట్ స్థానాలు గెలిచింది తెలంగాణలో? 14 14 రైట్. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుందన్నారు హనుమంతరావు. మరొక వైపు తనకు పార్లమెంట్ టికెట్ రాకుండా ఎవరు అడ్డుకోవట్లేదు. బట్టి విక్రమార్క ఇప్పటికే క్లారిఫికేషన్ ఇచ్చారు, ఖచ్చితంగా నాకు తనకు టికెట్ వస్తే గెలిపిస్తానని కూడా హనుమంతరావు చెప్తున్నారు.